నోట్స్ ఇస్తాను మీకు. దీన్ని బేసిక్ ఆర్గనైజేషన్ నోట్స్ ఇస్తాను మీకు, నేనే ఇస్తా. ఓకే సార్. బట్ మీరు రాసుకోవాల్సింది మీరు రాసుకోవాలి. ఓకే. Okay, right. Now you see that here an example. There is a two different sales organizations. One is Frankfurt and one is Berlin. There is a two different sales organizations ఉన్నాయి. ఒకటి రీటైల్ ట్రేడ్, ఒకటి అయితే ఇంటర్నెట్, ఒకటి హోల్సేల్ ట్రేడ్. సో ఎనీహౌ we will not go this much. అంటే ఇక్కడ ఉన్నంత క్రిటికల్ గా మనం వెళ్ళట్లేదు. మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ గా సింపుల్ గా వెళ్ళి తర్వాత దాన్ని క్రిటికల్ చేద్దాం. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ స్లో, సింపుల్, దెన్ హార్డ్. ఇక్కడ ఇది మొత్తం ఇది నెక్స్ట్ లెవెల్ లో రాసి ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, రెండు సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోయినా మనం ఎలాగో నెక్స్ట్ దాంట్లోనే దిగుతాం కాబట్టి నో ఇష్యూస్. రెండు ఇక్కడ మీరు చూడాల్సిందల్లా రెండు సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీని పేర్లు ఏం చదవకండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సేల్స్ ఆర్గనైజేషన్ ఏ, సేల్స్ ఆర్గనైజేషన్ బి. సేల్స్ ఆర్గనైజేషన్ ఏలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమున్నాయి? రెండు ఉన్నాయంట. ఒకటి రీటైల్ అవుట్లెట్, రీటైల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అమ్ముతాడు. నాకు రీటైల్ అవుట్లెట్ ఉంది, త్రూ ఇంటర్నెట్ ద్వారా అమ్ముతాను. చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ హోల్సేల్ ట్రేడ్ ఓన్లీ ఒకటే. అంటే ఇలా అమ్మితే అంటే ఈ చైన్ ఓన్లీ హోల్సేల్కి వెళ్ళిపోద్ది. రీటైల్లో మళ్ళీ నాకు మోటార్ సైకిల్స్ అమ్ముతాను, కంప్యూటర్స్ కూడా అమ్ముతాను. ఇంటర్నెట్ లో ఓన్లీ కంప్యూటర్స్ అమ్ముతాను, మోటార్ సైకిల్ ఇంటర్నెట్ లో అమ్మలేను, ఎందుకంటే కస్టమర్ చూపించి అమ్మాలి కాబట్టి. హోల్సేల్ లో మోటార్ సైకిల్స్ అమ్ముతాను, పంప్స్ అమ్ముతాను. ఇక్కడ మళ్ళీ ఇంకొత్త డివిజన్ ఉంది ఇక్కడ. ఓ మై గాడ్, చూసారా? అది లోపలికి వెళ్తే ఇంత కాంప్లికేట్ గా ఉంటుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కసారి మీకేం అర్థమైందో చూద్దాం. ఓకే, అన్నమాట. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం ఎన్ని సేల్స్ ఏరియాలు వస్తాయి? కంపెనీ ఏకి 3, sorry 4, ఓకే, ఆ డిజైన్ అలా ఉంది. ఛానల్స్ రెండు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 2, డివిజన్స్ మాత్రం ఇక్కడ. ఒక్క నిమిషం, అలా అర్థం చేసుకోవడానికి రాదు, ఇది ఇలా రాయడానికి రాదు. అంటే మనం రెగ్యులర్ గా వాడే పద్ధతి పనిచేయదు. యూ నీడ్ టు గో ఫర్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సపరేట్ గా. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకే, ఇది రీటైల్ అయితే ఇది ఇంటర్నెట్. రీటైల్ లో నేను మోటార్ బైక్స్ అమ్ముతున్నాను, కంప్యూటర్స్ అమ్ముతున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇంకో దాంట్లో ఇంటర్నెట్ లో ఓన్లీ కంప్యూటర్, మోటార్ బైక్, కంప్యూటర్స్ అమ్ముతున్నాను. బెర్లిన్ లో అంటే బిలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒకటే ఉంది, దట్ ఈస్ హోల్సేల్. ఇందులో నేను మోటార్ బైక్స్ అమ్ముతున్నాను, పంప్స్ అమ్ముతున్నాను. Now how many sales areas I am going to get? వింటానికి కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అంటారా? A కి 3 and B కి 2 వస్తాయి. A కి 3, B కి 2. ఓకే, లెట్స్ రైట్. ఫైనల్ గా రాసుకుందాం, తప్పేం లేదు. A సార్ టోటల్ 8. సరే చూద్దాం, 8 15 4 6 A R M. Okay. Okay, sir. A R C. C. A
ఆర్ సి ఏఐసి ఆర్ సి. నెక్స్ట్ ఏ ఐ సి సి. ఏ ఐ నెక్స్ట్ బి డబ్ల్యూ ఎం ఎం బిడబ్ల్యూ పి మొత్తం ఎన్ని వచ్చాయి? 5 ఇక్కడ వచ్చాయి 16, 14, 8 ఏవి? అర్థమైందన్నారు మరి నిన్న అయితే నా కోసం అర్థమైందని చెప్పొద్దు. ఎవరు ఏమనుకుంటారని అర్థమైందని చెప్పొద్దు. మీకేమొచ్చు, అందరికి అదే వచ్చు. ఓకే, సో టోటల్ 5. Yes, sir. యా అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కంప్యూటర్స్ ఇక్కడ అమ్మట్లేదు, పంప్స్ అసలు ఇక్కడ నేను లేవు. అంటే ఈ సేల్స్ ఆర్గనైజేషన్ కింద పంప్సే లేవు. మేబీ సౌత్ ఇండియా ఇది నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో కంప్యూటర్స్ అసలు అమ్మట్లా మనం. సౌత్ ఇండియాలో పంప్స్ అమ్మట్లా మనం. పూర్తిగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయిపోయింది ఈ ఎగ్జాంపుల్లో కదా. సార్ అవి డిఫరెంట్ కంపెనీస్ కదా కంప్లీట్ గా. ఒకటే కంపెనీ, యూఆర్ నాట్ అగైన్ మళ్ళీ అదేంటి, two sales organizations are connected to company code. ఓకే అండ్ కంపెనీ మర్చిపోవద్దు బేస్. 2 different సేల్స్ ఆర్గనైజేషన్. మనం అందుకనే మీకు ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సౌత్ నార్త్ అని. Okay, sir. ఎస్ సార్. సేల్స్ ఏరియా సేల్స్ ఆర్గనైజేషన్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ప్లస్ డివిజన్, అంతే కదా. దట్ ఈస్ వాట్ యూ డన్. మీరు ఇక్కడ అదిగా చేశారు ఇక్కడ. ఎస్ సార్. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు ఇంకా. ఓకే, ఎందుకంటే ఇక నుంచి నేను ఇంకా దీని గురించి మాట్లాడిన, ఇంకా ఓన్లీ ఇక మాట్లాడితే సేల్స్ ఏరియా అంటాను అంతే. ఆల్రైట్, నెక్స్ట్ ఇంకా నో పీపీటీ. ఇంకా పీపీటీలు ఉండవు, అంతా ఇంకా డైరెక్ట్ గా సిస్టమ్ మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే పీపీటీ టైం అయిపోయింది, అదంతా ప్రాసెస్ అంతా సిస్టంలోనే చేద్దాం. ఆల్రైట్, సో మీరు ఇన్స్టాల్ చేస్తానికి నేను ఇస్తాను. వద్దులేండి, నేను పంపిస్తాను, లింక్ పంపిస్తాను. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి చాలు, మీరు ఏం చేయొద్దు. ఓకే, మీ సిస్టమ్స్ లో మీరు మీ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఏవైనా పర్లేదు, విండోస్ 7 ఎవరైనా వాడుతున్నారా? మిగతా విండోస్ 7 ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాలా? విండోస్ 10 లోనే మాత్రం ఇలా ఈ విండోస్ ఐకాన్ ఫుల్ కలర్ తో, అదే సింగిల్ కలర్ తో ఉంటుంది. విండోస్ 7 లో ఈ 4 ఐకాన్స్ అంటే 4 విండోస్, ఆ 4 బ్లాక్స్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటాయి. అది విండోస్ 7 మీరు ఐడెంటిఫై చేయడానికి, అంటే చూడగానే ఐడెంటిఫై చేయడం కోసం చెప్తున్నాను నేను. ఎవరైనా విండోస్ 7 వాడుతున్నారా?
అర్థం కాదు డిఫరెన్స్ ఏంటి సార్? 7 అయితే ఎలాగో 7 అయితే ఈ 4 ఇక్కడ ఉన్నాయి కార్నర్ నాకు కనపడుతుందా నా మౌస్? నా మౌస్ కనపట్లేదా మీకు? కనిపిస్తుంది. ఇక్కడ కార్నర్ లో విండోస్ బటన్ ఉందా? అంటే అది స్మాల్ స్క్రీన్ కనబడుతుంది. ఓకే, ఆ విండోస్ ఏదైతే ఉందో ఒక నిమిషం. ఓకే, ఈ విండోస్ ఉందా? ఉంది. ఇది యాక్చువల్ గా సింగిల్ కలర్ వస్తుంది 10 అయితే 10, 11 అయితే. ఓకే సార్ అది సింగిల్ కలర్. మల్టిపుల్ కలర్స్ ఉంటది 7 అయితే. ఏదో రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఏదో ఉంటది. సింగిల్ కలర్ సార్, బ్లాక్. సింగిల్ కలర్. బ్లాక్ ఏదైనా పర్లేదు, ఒక కలర్ ఉంటది, ఏదైనా ఒక కలర్ సింగిల్ కలర్. అంటే నేను పెట్టుకున్న థీమ్ బ్లూ కాబట్టి బ్లూ ఉంటుంది నాకు. ఇట్స్ ఓకే. బట్ 7 అయితే ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇవి. అండ్ రౌండ్ లో కూడా ఉంటది అది లోగో. అదే అంటే చూడగానే గుర్తుపట్టే విధానం అది 7 ని. సరే ఎనీహౌ, సో అందరూ 10 వాడుతున్నారు అయితే, 10, 11 వాడుతున్నారు అయితే. ఓకే, గుడ్. దెన్ ఐ గివ్ యూ దట్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్. 10 సపోర్ట్ అయ్యేది, 10 కి 11 కి. 7 కి ఏంటంటే ఒక వర్షన్ తగ్గించి ఇవ్వాల్సి వస్తుంది మీకు, అందుకని నేను చూస్తున్నాను. ఓకే సార్. రైట్. నేను ఇవాళ ఇక్కడ వరకు చెప్తున్నాను. రేపు లింక్ పంపించిన తర్వాత లింక్ ఇన్స్టాలేషన్, ప్రాసెస్ గైడ్ రేపొద్దున నేర్చుకుందాం. ఎందుకంటే సాటర్డే కానీ సండే కానీ మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుద్ది. ఓకే, సాటర్డే కానీ సండే కానీ. ఎందుకంటే నేను ఎందుకు అంటే రేపే ఇవ్వచ్చు యాక్సెస్లు, కానీ దానివల్ల ఏమవుద్దంటే నేను 3 months ఫ్రీ ఇస్తాను కదా. ఫస్ట్ 3 months నేను ఫ్రీ ఇస్తున్నాను. సో ఆ 3 months అనేది అన్నెసర్లీ ఇప్పుడు నేను డే 1 ఇచ్చుంటే ఈ 1 week వేస్ట్. మీరు ఏం చేస్తారు, సిస్టంలో ఏం చేయలేదు కదా తీసుకొని ఉంటే. సో అందుకని నేను అది చూసి ఆలోచించి మీకు ఉపయోగపడే రోజు నుంచి స్టార్ట్ చేసే విధంగా చేద్దామని, అంతే, ఏం లేదు. ఓకే 3 months తర్వాత మరి ఏం చేయాలి సార్? దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి, దాన్ని రీఛార్జ్ లాగా రెన్యూవల్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఇక్కడ ప్రతి మంత్ రెన్యూవల్ చేసుకోవాలా సార్, లేకపోతే టైం పీరియడ్ ఉంటుంది? 3 months కి. ఓకే ఓకే. ఓకే, అది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, తక్కువే ఉంటుంది, నో వరీస్. ఓకే, సరే ఇక్కడ వరకు చూడండి. ఇవాళ షార్ట్ క్లాస్ ఇవాళ అంతే. సో రేపు పొద్దున ఈ లోపు నేను లింక్ రెడీ చేయాలి, అందుకని ఒక 10 minutes పడుతుంది నాకు కూడా. మీ అందరికి వాట్సాప్ లోనే పంపించేస్తాను దాన్ని. సార్ నాకు మెయిల్ లో పంపించండి సార్. మెయిలా? మెయిల్ ట్రిగ్గర్ అవ్వట్లేదు, ఆ లింక్ ఉండటం వల్ల ట్రిగ్గర్ అవ్వట్లేదు అది. సరే, ట్రై చేస్తాను. మీరు దాన్ని శుభ్రంగా కంప్యూటర్ లో వాట్సాప్ వాడుకోవచ్చు కదా అందరూ. ఈజియెస్ట్ వే అసలు. మీరు ఏం చేయక్కర్లేదు కదా, దాని మీద జస్ట్ ఒక క్లిక్ తో మీకు వాట్సాప్ ఓపెన్ అయిపోద్ది. ఓకే సార్.